ఆ గ్రూప్ ఏంటి అక్కడే ఉంటారా? ముందుకు రారా? సెటిల్ అయిపోయారా అక్కడే? నీ పేరేంటమ్మా? ఏంటి నేమ్ కంటే ట్యాగ్ లైన్ పెద్దగా ఉంది. డాన్స్ చేస్తున్నావు కదా ఇవాళ? భువన్. ఓకే, భువన్తో కూడా చెప్పి అలా కంప్లీట్గా చెప్పాలి, లేకపోతే మాకు నిద్ర పట్టదు. ఓకే, సో ఇవాళ చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి మనకి అండ్ చాలా గేమ్స్ కూడా ఆడబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ సెటిల్ డౌన్, మీరు తింటున్నారని తెలుసు, మంచిగా ప్లేట్స్ తెచ్చుకొని కూర్చుండిపోండి, ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇఫ్ ఎవ్రీ వన్ సెటిల్స్ డౌన్ వీ హ్యావ్ అ స్పెషల్ పర్ఫార్మెన్స్ బై ఎంబీ గారు. ఎక్కడ ఉన్నారు మహేష్ బాబు ఏకే ఎంబీ గారు? చూపిస్తాం. ఎంబీ గారు ఎక్కడున్నారు? బాబు గారు మీకు ఏమవుతారు, ఇందు గారు ఏమవుతారు, అండ్ వాళ్ళ గురించి నాకు మీ మాటలో కావాలి. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ వెడ్డింగ్? సభకు నమస్కారం. బాబా నాకు ఏమవుతాడు అంటే బేసిక్గా నేను రెండు చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. మేము ఐఐటి కొడదామని చెప్పి గుంటూరుకి వెళ్ళాం. యా, అక్కడ వాళ్ళు పీరియాడిక్ టేబుల్స్ లేకపోతే మ్యాథ్స్లో టేబుల్స్ ఇవి వేస్తే మేము బ్యాక్ బెంచ్లోకి వచ్చి ఎన్టీఆర్కి ఎన్ని హిట్ టేబుల్స్, ప్రభాస్కి ఎన్ని హిట్స్, లేకపోతే ఇవి చేస్తాం, అదే ప్రభాస్కి ఎన్ని హిట్ టేబుల్స్ ఇవి వేసుకుంటూ ఉండేవాళ్ళు. కట్ చేస్తే అసలు నేను వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే అదే చెప్తాను. వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయని విషయం, మేము ఫేస్బుక్లో ఒకవేళ ఎవరినైనా స్టాక్ చేసినా గర్ల్స్ని కానీ అదే ఒక్క నిమిషం ఉండు, గూగుల్లో మేము ఇది చేస్తా ఉంటే వాడేమో పక్క నుంచి పాఠశాల ఎన్టీఆర్ ఈ సాంగ్ గలేదర్ మెహందీ పాడాడు, లేకపోతే ఇవాళ ఇంత గ్రాస్ వచ్చింది, ఇంత షేర్ వచ్చింది. బాబాలో నేను రొమాన్స్ అనేది ఒకటి చూడలేదు. ఒక్క నిమిషం ఇవ్వండి. బాబాలో నేను రొమాన్స్ అనేది చూడలేదు. అదే అప్పుడు అది చేసేవాళ్ళు, నేను అది చేస్తూ ఉన్నాను కాదు. అప్పుడు గుంటూరులో చేస్తూ ఉన్నప్పుడు అది మేము చేసాము. ఇదిగో నేను స్పీచ్ ఒక నిమిషం. ఆ గుంటూరులో ఉన్నప్పుడు కూడా ఇది చేశారు, చేస్తా ఉన్నప్పుడు. ఎందుకు ఏం పర్లేదు, ఏం చేద్దాం. ఆగే చిన్నపిల్లడు చా చెప్పించుకున్నావు నువ్వు. ఎవడ్రా అసలు డీజే? వాడికి చెప్పలేదా? అందరికీ చెప్పి మీరు చెప్పండి. స్టార్ట్. బాబాయ్ అమృతలో వద్దు అంటే అందరికీ చెప్పాం కానీ డీజేకి చెప్పడం మర్చిపోయాం. సో సక్సెస్ఫుల్ అవుద్ది అనుకున్నాం. ఇది ఎప్పుడు రావాలి పాట? అనగనగా ఒక హీరుడు ఉన్నాడు, వాడికి సిగ్గుపడతా ఉంటే పెళ్లి జరిగింది కోవిడ్ క్రైసిస్ లో. సో సాడ్. పార్టీ ఉల్లాసమైన పార్టీ, తలుగే పార్టీ, 20 ఫ్రెండ్ పెళ్లి పార్టీ, మొదలెడదాం పార్టీ ఉల్లాసమైన పార్టీ,
టీం వచ్చే వరకు మీ టీం కోసం మేము దొరికిద్దాం మీకోసం. నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాళ్ళే క్షణం. What the hell is going on? అరే అందరూ వచ్చుండ్రు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. సో ఇప్పుడు చాలా చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని, ఓకేనా? ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఆబ్వియస్లీ అరేంజ్డ్. ఓకే. అంటే ఈ మధ్య కొంచెం లవ్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి దూరంగా, ఐ మీన్ కజిన్స్ తో చెప్పించి తర్వాత అరేంజ్, అలాంటి అరేంజ్ నార్మల్ అరేంజ్? నార్మల్ అరేంజ్, పేరెంట్స్ అరేంజ్ చేసిన అరేంజ్డ్ మ్యారేజ్ అంతే. బ్యూటిఫుల్, సో హ్యాపీ. ఎన్నాళ్ళగా పరిచయం? ఐ థింక్ జూలై 7th నుంచి. జూలై 7th నుంచి. ఫస్ట్ టైం అప్పుడే డైరెక్ట్ గానే కలిసారా? యా, జూలై 7th మ్యాచ్ ఫిక్స్ అయింది. దానికి కొంచెం ముందు పెళ్లి చూపులు జరిగాయి అంతే. జస్ట్ పెళ్లి చూపులు ఫోటో వచ్చింది, ఇంకా పెళ్లి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ ఇంకెప్పుడు 6 months. ఇంకా చెప్పాలి అంటే 6 months జర్నీ. బ్యూటిఫుల్. బాబా గారు ఎక్కడున్నారు? మీరు అలా మాట్లాడగానే అక్కడికి వెళ్ళిపోతే ఎలా అండి? మీరు కావాలి మాకు ఇక్కడ. మీ గురించి చెప్తున్నారు, మీరు అలా సిగ్గుపడుతూ వెళ్ళిపోతే మీ సిగ్గు మా అందరికి కనిపించొద్దా? కనిపించాలి కదా. కొంచెం నాకు సపోర్ట్ కావాలి. నాకు అక్కడ ఓన్లీ ఆ గ్రీన్ చుడిదార్ అక్క మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్ సపోర్ట్ కావాలంటారా? మీకు నా మైక్ డిలే ఉందా? ఇంత లేట్గా అరిస్తే ఎలా అండి? ఇప్పటి నుంచి మనం ఫాస్ట్గా ఉంటాం, అవునా? ఓకే, అందరిని వాడుద్దాం. సో మీకు కూడా అప్పటి నుంచేనా? ఎవరు ఫస్ట్ చూసారు? అంటే ఎవరి దగ్గరికి ఫస్ట్ ప్రొఫైల్ వచ్చింది? మీకు వచ్చిందా తనకు వచ్చిందా? ఫస్ట్ నాకే వచ్చింది. ఫస్ట్ ఇక్కడికే వచ్చిందంట. అంటే చూడగానే ఓకే విల్ గో టాక్ ఆ వైబే వచ్చిందా? సిగ్గుపడుతున్నారా మీరు ఇప్పటిదాకా స్టేజ్ అంతా ఊపేసి? అప్పటి నుంచి మీరు ఒకటే దగ్గర ఉంటారంటే ఒకటే సిటీ? నేను నేను హైదరాబాద్, తను బెంగళూరు. ఓకే. సో ఎప్పుడు ఫస్ట్ కలిసారు? ఏ మంత్? జూలై 7th కలిసింది ఫస్ట్ మీట్. హౌ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ ద ఫస్ట్ మీటింగ్? ఇలా మొత్తం బటర్ఫ్లైస్ వచ్చేసి అలాంటివి ఇయర్ కూడా జరిగాయా? తెలుసా? ఈ జూలై 7th which year? 2024 అలే. 2024 జూలై 7th. నార్మల్ గానే అంటే విడమర్చాలండి. అంటే మేము చాలా ప్రైవేట్ గా చెప్పడానికి అండి మనం సంగీత్ చేసుకుంటుంది, మీరు చెప్పండి. కాదు కదా? ఓకే. సో బాబా గారు ఈ మధ్య కాలంలో మీకు ప్రపోజ్ చేశారా? ఎంగేజ్మెంట్ రోజు. ఎంగేజ్మెంట్ రోజు ఎంతమంది చూశారు? ఒక్క చెయ్యి కూడా నాకు. మీరు చూసారా ఎంగేజ్మెంట్ రోజు? చూడలేదు. మీరు చూసారా ఎంగేజ్మెంట్ రోజు? అక్కడ ఎవరు చూడలేదు కదా. సో ఇప్పుడు పెళ్ళి కూతురు పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నారు, సంగీత్ చేసుకుంటున్నాము. మీరు మా ఇందు గారికి చక్కగా ఆన్ నీస్ ప్రపోజ్ చేస్తే మేము అందరం చూడాలనుకుంటున్నాము, అవునా కాదా? ఆఫ్ కోర్స్. అసలు బాబా గారికి ఫ్రెండ్స్ లేరా అండి? తొడగొట్టి చేరే కూర్చోరా. వాళ్ళందరూ కూడా మాకే సపోర్ట్ అండి. ఏం పర్లేదు, ఒక మంచి పాట పాడి ప్రపోజ్ చేస్తే మేము చూడాలనుకుంటాం. కమాన్, ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అట్లా అనుకొని నన్ను మ్యూజిక్ డైరెక్టరే పెట్టారు ఆ షార్ట్ ఫిల్మ్కి. సో దాంట్లో మా హీరోయిన్ క్యారెక్టర్ ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా. ఏం వినిపించట్లేదు. అవునా? ఓకే పాట మా హీరోయిన్ ఇందు కోసం సో పాట పాడుతున్నాను. ఓ ఇందు నా ఇందు మై ఇందు నా ఇందు
నువ్వే నా ప్రాణం. ఈ సాంగ్ అప్పుడు వచ్చింది. నువ్వే నా సర్వం, నువ్వే నా లోకం, ఓ ఇందు, మై ఇందు, నా ఇందు. వన్స్ మోర్ ఓ ఇందు, మై ఇందు, నా ఇందు, నువ్వే నా సర్వం, నువ్వే నా లోకం, నువ్వే ఓ ఇందు, నా ఇందు, మై ఇందు. అంతే. వెనక ఎవరండి ఆ డీజే సీన్ నాకు కనిపించాలి ఇప్పుడు. సరే పాట అయిపోయింది, ప్రపోజల్ ఏది? హ్యాండ్ ఉందండి, చక్కగా ఆవిడ చేయి పట్టుకొని చెప్పండి. ఆన్ నీస్, వి వాంట్ యు ఆన్ నీస్. క్రౌడ్ అంతా వెయిట్ చేస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ బాబా గారు మాత్రం వెయిట్ చేస్తున్నారు. సో ఆయన కోసమని పాపం ఆయన ఓ ఇందు మై లవ్ మై ప్రాణం అని పాడితే కొంచెం ఒక పాట. తనకు నచ్చిన పాటే పాడతాను, మీకు నచ్చింది బాబాయ్ ప్రిపేర్ అయిందంట. ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో ప్రియ కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే. నేను పెద్ద సింగర్ కాదు. నేను సింగర్ కాదు అన్నారు, కానీ ఎవరు పాట పాడితే ఎక్కువ క్లాప్స్ అండ్ అప్లాస్ వచ్చింది? ఇందు గారు పాడితేనే. భావం ఇంపార్టెంట్ అండి, ఎంత చక్కగా పాడారు. అండ్ సో ఇప్పుడు మనం ప్రపోజల్ సినిమాలో చూసేస్తే లేదు, ఇందుక చేయలేదు, లేదు మనం మర్చిపోయామంటండి ఆయన ప్రపోజ్ చేస్తే. నిజమేనా? అసలు కాదు కదా, మేము ఎవ్వరం మర్చిపోలేదు. మీకు అన్ని సెట్ ప్రాపర్టీస్ రెడీ చేసేయాలంటే కష్టమే కానీ అలా చేయి పట్టుకొని చెప్పేస్తే మేము అడ్జస్ట్ అయిపోతాం, ఏం పర్లేదు. ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు మీకు. డాన్స్ చాలా బాగా చేస్తారంట, చూద్దాం. నెక్స్ట్ మనకు అన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. పికప్ లైన్స్ డిస్కస్ చేసుకుంటున్నారా? లేదు కదా, చెప్తున్నా మళ్ళీ మళ్ళీ. నీకు ఇంకా టైం ఉందిరా కొంచెం. ఓ వాడు జస్ట్ ఏం చేస్తున్నారు అని అడిగారు. సో ఇప్పుడు మీ డ్రెస్ కంఫర్టబుల్ అయితే మేము ఐ లవ్ యూ టూ అనేది కూడా వినాలనుకుంటున్నాము. ఐ లవ్ యూ బాబా, మ్యారీ మీ. ఇందు గారు ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఇలానే చాలా 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 ఈవెంట్స్ చేసుకోవాలి పోస్ట్ వెడ్డింగ్, అప్పుడు కూడా అనే పిలవాలి అని కోరుకుంటున్నాను. అవును, విల్ యూ మ్యారీ మీ అని అడిగారు. మీ ఆన్సర్ ఏది? సిగ్గులో కలిసిపోయిందా? కమన్ మాకు ఎస్ ఐ మ్యారీ యూ లాంటి మంచి ఆన్సర్ కావాలి. ఎస్ ఆబ్వియస్లీ. మీకు వెనక సపోర్ట్ గట్టిగా ఉంది ఇలాంటి వాటికి. అందరిని పిలిచేద్దాం. అప్పుడే మీ సైడ్ వచ్చేసారా అందరూ? ఇష్టమే. ఓకే, సో బాబా గారు ఇందు గారు వుడ్ యూ లైక్ టు సిట్ డౌన్ ఆర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ మీదేనా అని చూద్దాం. ఫస్ట్ పట్టుకునేదే ఫస్ట్ పర్ఫార్మెన్స్గా మేము పరిగణిస్తున్నాము. సో ఇప్పుడు సెకండ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో. ఓకే, మీరు వింధ్యానా? మీరు వింధ్యా, జాన్వి పూర్ణి మీద ట్విన్సా, సిస్టర్సా? సేమ్ హైట్ ఉన్నారు. ఎవరు పెద్ద ఎవరు చిన్న? మీరు పెద్ద. ఓకే నైస్. సో ఇప్పుడు ఏ సాంగ్?
అసలు ఒక్క సాంగ్ కాదు, మేము అన్ని సాంగ్స్ కి డాన్స్ చేస్తామని వచ్చేస్తున్నారు. ఓకే, లెట్స్ గో. ఎంకరేజ్మెంట్ కావాలండి, మా క్లాప్స్ ఏవి, అరుపులేవి? ఓకే. మెరుపై వచ్చిండే, మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, సుట్టం వచ్చిండే, ఆట కూర్చిండే, నాటు బిడ్డే వచ్చిండే, వేట కట్టై వచ్చిండే, వేటకొచ్చిండే. ఎవరి సైడ్ గెలిచారు, ఓడిపోయారు? గీత, అను, సో గీత వీళ్ళు గెలిచారా? ఓకే. వీళ్ళు నలుగురు ఇప్పుడు గీత, అను, మౌనిక, మోనిషా వీళ్ళు చేయబోతున్నారు. చిన్నపిల్లలకి అర్పులు మాకుండవా? నేను అర్పిస్తాను, వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చాక అర్పిస్తాను. స్టార్ట్ చేయొచ్చా మనం? దూరం జరిపి పైకి లేపాల, పైకి అనుష, 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 వన్ మోర్. అనుష ఎక్కడున్నా రావాలి. 6 బ్యూటిఫుల్ లేడీస్ అనుష మనకి ఇప్పుడు. వెరీ ఫాస్ట్ 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 పరిగెట్టుకొని రావాలి. ఎస్, అంతే. ఓకే, అగైన్ సేమ్ కాషన్, కొంచెం స్లిప్పరీ చూసుకునే అందరూ డాన్స్ కేర్ఫుల్. అనుష జాయిన్ జాయిన్. ఓకే, ఓకే, స్టార్ట్. లేడీస్ స్టార్ట్, గెట్ రెడీ.
బంగారమ్మ ఎల్లా కిల్లా పడ్డారమ్మో ఎన్నెలొచ్చి రెల్లో పూలే ఇంటికి నీళ్ళయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు തിരിച്ചേവനല്ലേ തിരികെ വിട്ടാമനല്ലേ തിരുത്തി വെക്കാമനല്ലേ തിട്ടമുണ്ടല്ലേ ചേട്ടൻ മന്നല്ലേ ചേട്ട ചെയ്യാമനല്ലേ പേട്ട തുള്ളാമനല്ലേ വേട്ടയനല്ലേ బ్యూటిఫుల్ లేడీస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీతో మాట్లాడాలి, పైకి వచ్చేయండి. ఓకే, ఎటు తరపు నుంచి? బాబా గారి తరపు నుంచి. మీలో మ్యారీడ్ ఎంతమంది? అందరు మ్యారీడేనా? అదేంటండి అంత యంగ్ ఉన్నారు? నేను అయ్యో లేదు, డెఫినెట్లీ నాట్. బిస్కెట్ క్రీమ్ బిస్కెట్. సార్ మీరు మ్యారీడా? మీ హస్బెండ్. మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి అలా అనేస్తారు. బిస్కెట్ క్రీమ్ బిస్కెట్. మనం మాట్లాడుకుందాం ఏం అక్కర్లు. సో మీరు ఒక మంచి అడ్వైజ్ ఇవ్వాలి, దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, అడ్వైజ్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు బాబా గారికి అండ్ ఇందు గారికి? నేనేం చెప్పినా కౌంటర్ చేయడానికి రెడీగా ఉంటావు కదా. లేదు లేదు, డెఫినెట్గా వస్తుంది. అరిచినా కూడా అందరికీ వినిపిస్తుంది. ఓకే, లెట్స్ ఇన్వైట్ ఫ్యూ మోర్ బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ టు ద స్టేజ్. కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో, మాట్లాడ బుద్ధైతాంది రాజిగో, చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో, ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో. ఎట్లా ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది. మేడం होगी what to do, what to do.
ਉਹ ਹੋ ਗਈ ਮੁੰਡੇ ਦੀ ਪਤੰਗਾਂ ਵਰਗੀ ਤੂੰ ਐਵੇਂ ਉੱਡਦੀ ਉਹ ਹੋ ਗਈ ਮੁੰਡੇ ਦੀ ਹਿੱਲਾਂ ਤੇ ਚੱਲਦੀ ਟੁਕ ਟੁਕ ਤੂੰ ਕਰਦੀ ਮੇਕਅਪ ਤੂੰ ਕਰਦੀ ਆ ਅੰਗਰੇਜ਼ੀ ਪੜ੍ਹਦੀ ਗਿਟ ਪਿਟ ਤੂੰ ਕਰਦੀ ਜਿਵੇਂ ਕੋਈ ਨੀ ਸਾਡੀ ਵਿਕਟੋਰੀਆ ਤੂੰ ਕੰਟੀ ਬਿਗ ਬੈਨ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ ਉਹ ਜਦੋਂ ਨੱਚੇ ਪੈਣ ਦੀ ਪੂਰਾ ਲੰਡਨ ਠੁਮਕਦਾ Boys and girls, put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. Hey! ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని శివలిరకన సుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా
బాబా గారి సంగీత్ వల్ల కవర్ అయిపోయినట్టున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళు ఇంటర్వ్యూ లేదండి. వీళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళిపోయారు. ప్లీజ్ ప్లీజ్. ఏంటి నాకంటే మీరందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇప్పుడు ఎవరు అడిగారు, అది మీరేనా? ఓకే చేసేద్దాం అయితే, వచ్చేయండి. పర్లేదు, మేము డాన్సెస్ చేసేసుకుంటాం, మీరండి, ఏం కాదు. మీ పేర్లు? గాయత్రి, ఉచిత, బ్యూటిఫుల్. సో ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు అందరూ? ఒక్కొక్కరు స్కూల్ నుంచి ఎవరైనా ఉన్నారా? మీకు అసలు ఇందు గారి గురించి చాలా బాగా తెలిసి ఉంటుంది, ఎవ్రీథింగ్. సో ఆర్ యూ మ్యారీడ్ అండి? ఓకే. సో ఇందు గారికి ఇప్పటిదాకా మీకు స్టేజ్ దొరికిందో దొరకలేదో నాకు తెలీదు. టు టెల్ హౌ హ్యాపీ యు ఆర్ ఫర్ హర్. ఒకసారి నాకు మీ మాటల్లో వినాలనుంది. ఎలా మీ జర్నీ చెప్పండి, అండ్ ఇందు గారు ఎలా ఉంటారో చెప్పండి, అన్నీ వినాలనుంది మాకు. ఓకే. ఇందు ఎలా ఉంటుందో నేను చెప్పే ముందు ఫస్ట్ నేను బాబా గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీరేమనుకున్నా పర్లేదు. సో జూలైలో తెలుసు కదా తను మీకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందు మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్తే నేను చెప్తా తను ఎలా ఉండిద్దో. మైక్ కావాలా? ఓకే, వెయిట్. అయ్యో, నేను ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ ఏముందండి, తన గురించి మీకు ఏం తెలుసు చెప్తే అప్పుడు నేను చెప్తా. యాక్చువల్లీ షీ సూపర్. ఇప్పుడు కూడా ఇందు ఇన్నోసెంట్ అనుకుంటున్నారా ఇక్కడ ఉన్న ఎవరైనా? అనుకుంటున్నారా? ఓకే. మా స్కూల్ గురించి ఒక విషయం చెప్తాను. నాకు ఈ జర్నీలో బాగా గుర్తున్న విషయం ఏం లేదు నాకు చెప్పడానికి కాదు. సో మేము స్కూల్ నుంచి 5th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి, నేను ఇందు. సో తన చైల్డ్హుడ్ మొత్తం నాకు తెలుసు. మేము ఇద్దరం నైబర్స్ కూడా. మాకు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్కూల్కి వెళ్ళాలి, మేము క్లాసెస్ ఉండేవి. నేను ఇందు చాలా రెగ్యులర్గా ఎప్పుడు టైంకే ఉంటాం అనమాట. సో మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత టైంకి ఉంటామో. 6 to 7 ఒక క్లాస్, 7 to 8 ఒక క్లాస్ జరిగింది. 6th క్లాస్కి పెద్ద సమస్య వచ్చి పడింది. సో ఎర్లీ మార్నింగ్ 6కి కదా. సో అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి 10th క్లాస్లో వెళ్ళాలంటే ఎవరికి మాత్రం కుదురుతుంది చెప్పండి. సో నీట్గా 7కి లేచి ఇద్దరం ఏం తెలియనట్టు 6 o'clock వెళ్ళినట్టు గోడ దూకి స్కూల్కి వెళ్ళే వాళ్ళం అండి. సో ఇందుకు గోడ దూకిద్దని మీరు ఎవరికైనా తెలుసా? లేదు, మేమిద్దరం గోడ దూకి క్లాస్కి వెళ్ళి 6కే మేము క్లాస్ వచ్చినట్టు అటెండెన్స్ వేయించుకునే వాళ్ళం అనమాట. సో అలాగా ఆ జర్నీ ఫన్నీగా, కొంచెం ఇందు చాలా బ్రేవ్గా అండ్ డేరింగ్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం నాకు తెలుస్తుంది. సో అలాగ అయిపోయింది. నేను బాబా గారికి ఒకటి పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇన్ని డేస్లో ఇందు గురించి మీరు ఏం తెలుసుకున్నారో నాకు తెలీదు, బట్ ఐ ఫీల్ లైక్ యు ఆర్ ద లక్కీ పర్సన్. నేను ఇప్పటివరకు చూసిన నా ఫ్రెండ్స్లో ద బెస్ట్ పర్సన్ అనమాట. సో మీకు ఎవరైతే ఈ మ్యాచ్ తెచ్చారో యూ కెన్ టెల్ దెమ్ ఆల్వేస్ యూ షుడ్ షో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. మీ గురించి తెలుసుకున్న తర్వాత కూడా నేను ఎందుకు ఇదే చెప్తానేమో. సో అది నెక్స్ట్ ఇంకేమని. సో హ్యాపీ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్ నుంచి అని ఇప్పుడే అర్థమైంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి వెళ్ళి అని తనక్కర్లేదండి, మీరు రావచ్చు. మీ పేరు మర్చిపోయింది? గాయత్రి. మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఫ్రమ్ పాస్ట్ 6 years. 6 years. ఓకే, అంటే ఇందు గారి సాఫ్ట్వేర్ మొత్తం చూసింది మీరే. బ్యూటిఫుల్. మీరు చెప్పండి, హౌ క్లోజ్ ఆర్ యూ టు ఇందు గారు అండ్ హౌ హ్యాపీ యు ఆర్ ఫర్ హర్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. మా జర్నీ అనేది వైజాగ్లో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ట్రైనింగ్ మేట్స్ మేము. సో అక్కడ నుంచి తర్వాత హైదరాబాద్లో మేము పీజీ మేట్స్. సో అలా స్టార్ట్ అయింది మాది. కంగ్రాట్స్ ఇందు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మనం పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటి నుంచి అన్ని థింగ్స్ తెలుసు అనమాట. లైక్ ఎలా టెన్షన్ పడేది, ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు లైఫ్లో. సో ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఆ భయాన్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట బయటకి. బట్ స్టిల్ నాకు ఒకసారి ఇలా చెప్పింది నిన్ను నాకు బాగా, బట్ నేను ఎప్పుడు చెప్పలేదు ఎవరికి అన్నట్లు.
సో బాబాని చూసిన తర్వాత ఓకే షీ డిజర్వ్స్ దిస్ అని అనిపించింది. కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఇంకేం భయం ఉంటుందండి అంత మంచి అబ్బాయి దొరికిన తర్వాత? ఇనిషియలీ ఓకే ఓకే. సో యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ నౌ ఫైనలీ. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 2 years ఆల్మోస్ట్. పీజీ మేట్స్ యా. ఎలా ఇప్పుడు నాకు తెలిసి జూలై తర్వాత పరిచయం అంటే ఇంకా రూమ్లో ఫుల్ కలలు కంటూ ఎప్పుడు బాబా గారి గురించి చెప్తే అలా ఉంటారా? 24/7 బాబా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మాకు అసలు దొరకట్లేదు, ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ అసలు దొరకట్లేదు మాకు. ఇందు షాపింగ్ గురించేనండి. లేదు అసలు మీరు కవర్ చేసి కూడా వేస్ట్ అండి. ఇప్పుడు ఇందు జనరల్గా స్నానం కానీ ఏదైనా చేసినా ఒక 1 hour తీసుకుంటుంది కంపల్సరీ. ఫస్ట్ టైం బాబాతో షాపింగ్కి వెళ్ళాలన్నప్పుడు 10 minutes ఇట్లా బయటకు వచ్చేసింది అనమాట. సో మేము చాలా షాక్ అయిపోయాం. ఓ ఈ అమ్మాయి చేంజ్ అవుతుంది. ఓకే, అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో హ్యాపీ. ఇప్పుడు మీరు కమాన్, మాకు మంచి మంచి స్టోరీస్ వస్తున్నాయి, మీ నుంచి కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇందుని చెన్నైలో మీట్ అయ్యాను. దాని ఆఫ్టర్ దాట్ అప్పట్లో తను బేసిక్గా తినవాలని ఒక ఫ్రెండ్. సో బట్ ఇప్పుడు అందరం క్లోజ్ అయిపోయాము అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్. చాలా ట్రిప్స్ చేసాము, ఎక్కడికెళ్ళా కలిసి తిరిగే వాళ్ళము. ఇట్ వాజ్ అ గుడ్ సో మెనీ మెమరీస్ విత్ హర్. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కాదండి, నేను ఆంటీలా కనిపిస్తున్నానండి. నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాను ఇంకా. ఎల్లో డ్రెస్ ఆంటీ అంటే నేను కాదమ్మా, అక్కడెక్కడో ఉండుంటారు, నీకు తెలియలేదు అంతే. ఓకే, ఏం చేసేద్దాము, కమాన్ మీరు. సో నాకు ఇందు ఆల్మోస్ట్ 10 yearsగా తెలుసు. మా పరిచయం ఏంటంటే బస్సు ద్వారా. సో ఇందు బస్సులో లాస్ట్ కూర్చునేది. ఆ బస్సు లాస్ట్కి వచ్చేసరికి తను ముందు ఉండేది అనమాట. సో వస్తూ అట్లా పరిచయం అనమాట. సో తనకి యాక్చువల్లీ విండో సీట్ ఇష్టం. సో సాక్రిఫైస్ అయిపోయింది విండో సీట్. సో బాబా గారు ఎప్పుడైనా ట్రిప్స్కి తీసుకెళ్తే విండో సీట్ మర్చిపోవచ్చు ఇంకా ఆబ్వియస్లీ అది. ఇప్పుడైతే నన్ను మర్చిపోయినట్టున్నాను. అంటే అంతకుముందు ఆల్మోస్ట్ 2 hours 3 hours అలా ఫోన్ చేసి మాట్లాడుతూ ఏదో ఒకటి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అసలు ఫోనే చేయట్లా. సో కొంచెం బిజీ. ఇప్పుడు తర్వాత మళ్ళీ అది రిపీట్ అవుతుంది, పర్లేదు. సో పూజిత చెప్పినట్టు బాబా గారు లైక్ యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. సో ఎందుకంటే షీఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ అండ్ ప్రేమ ఇస్ లైక్ ఎంత ఉంటుంది, బాగా చూసుకుంటుంది. ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాలిడేషన్ రావడం చాలా కష్టం బాబా గారు. అందరూ మంచి వాలిడేషన్ ఇచ్చేసారు, చాలా బాగా చూసుకుంటుంది, మీరేం భయపడక్కర్లేదు ఇది అది అని. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బ్యూటిఫుల్ లేడీస్. ప్లీజ్ సెటిల్. రెడీ?
ఇది నీ పేరు భువన్? భువన్ కదా నీ పేరు? ఏమవుతారు నీకు బాబాగారు? మామ. మామ నువ్వు దారా నీ ఎలా అనిపిస్తున్నారు? నాకేం చెప్పాలని లేదు. ఎందుకు లేదు? కింద ఉన్నప్పుడు అంత సిగ్గుపడక నాన్న చెప్పు. సరే ఇంకో పర్ఫార్మెన్స్ ఉందా? అప్పుడు మాట్లాడుకుందాం అయితే. అప్పుడు మాట్లాడదాం అయితే. ప్రాప్స్ కూడా తెచ్చుకుందాం. చాలా బాగా చేసావు. వేరే యువర్ పేరెంట్స్ ఆర్ ప్లీజ్ తనకి డాన్స్ మానిపించకండి.
చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయికి డాన్స్ లో. యు డిడ్ అ గ్రేట్ జాబ్ కషిక. చలో క్లాప్స్. చాలా బాగా చేసింది. ఇంకో కషిక నీ స్పెట్స్ తీసుకెళ్ళిపో. ఓకే, నెక్స్ట్ ఇలాగే మన స్టేజ్ షేక్ చేసేయడానికి 4 బ్యూటిఫుల్ కపుల్స్ వస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటనేది అక్కడ ఒక బ్లాక్ కలర్ వేసుకున్న అంకుల్ ఉన్నారు చూడండి. ఎస్ కమింగ్ ఆంటీ. వచ్చేయండి వచ్చేయండి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు దేవెన్నెలా లేదులే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. నిజామాబాదులు నాటు బాంబులు అతిథులు మీరండి. ఆర్డర్ వేయండి. చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి. అవనువు మా సింగండి. వరుడు మా వాడండి సేవలను పొందండి. చేసుకోండి. నిజామాబాదులు నాటు బాంబులు అతిథులు మీరండి. ఆర్డర్ వేయండి. అరే చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి. అవనువు మా సింగండి. వరుడు మా వాడండి సేవలను పొందండి. చేసుకోండి. మేడం వెనకాల నించొని సరే మీరు చేసేయండి అక్కర్లేదు అన్నారు. ఇప్పుడు సార్ పక్కకి రాగానే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వచ్చింది. నాకైనా మీ అందరికి కూడా కనిపించిందా? అది కనిపించింది కదా. సో ఐ వాజ్ నాట్ రాంగ్. దీనికి క్రియేటర్ ఎవరు? మీరేనా? నువ్వు కింద నుంచే మాట్లాడు, ఇక్కడ నుంచి మాట్లాడకు. మీ అబ్బాయినా? అర్థమవుతుంది. సో మీరు అందరూ బాబా గారి సైడ్ రిలేటివ్సా? అందరూ? ఇందు గారు మీకు మంచి ఫ్యామిలీ ఉంది చాలా. ఇప్పుడు ఎలా రిలేటెడ్ అందరూ? బ్రదర్ సిస్టర్. మీరు సిస్టర్. కాంబినేషన్ ఉంది మొత్తం ఫ్యామిలీలో. సో అందరూ మ్యారీడే కాబట్టి ఇందాక వాళ్ళని అడిగితే మాకు చెప్పలేదు. మీ నుంచి పర్ఫెక్ట్ అడ్వైజ్లు వస్తాయని మేము అందరం నమ్ముతున్నాం. నిజమే కదా? ఈసారి అడ్వైజులు బాగుంటాయి కదా? ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారా మైండ్లో? కమన్, మాకు మంచి అడ్వైజులు కావాలి.
బాబా గారు కూడా రెడీగా ఉన్నారు, తింటూ వింటారు. నోరు మూసుకుని కాంప్రమైజ్ అయిపోయారు, ప్రాబ్లమ్స్ ఉండవు అంతే. డన్. కాదు సార్, మేడం మీరు చెప్పాలి. ఆ అడ్వైస్ ఆయన ఇచ్చారు, అది ఫాలో అవుతున్నారా? అస్సలు ఫాలో. అదే మ్యాజిక్. ఓకే, సో మీ నుంచి మాకు మంచి అడ్వైస్ కావాలి. వాళ్ళు వచ్చేస్తారు, ఏం పర్లేదు, వీ హ్యావ్ ఆల్ ద టైమ్. ఇందు గారు వరుణ్ గారిని ఈ ఫ్యామిలీలోకి తీసుకొచ్చాక ఎక్స్ట్రోవర్ట్ గా మార్చేశారంట. సో మీరు ఎలా మారుతారో మా అందరికి చూడాలనుంది. సార్ మీరు నెక్స్ట్. మాకు ఇప్పుడు మేల్ అడ్వైజెస్ కావాలి బాబా గారికి. మాకు ఎవరు చెప్పినా ఓకే, మేము వినేస్తాం. వాళ్ళందరూ మీకు అడ్వైస్ ప్రైవేట్ గానే ఇస్తారంట అండి, పబ్లిక్ లో ఇవ్వరంట. కూర్చొని ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పారంటున్నారు మీకు. ఎనీవేస్, సో నెక్స్ట్ ఎవరు వచ్చేస్తున్నారు పర్ఫామ్ చేయడానికి? అందరి పర్ఫార్మెన్సెస్ చూసి బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు మన బ్రైడ్ అండ్ గ్రూమ్ వచ్చేస్తున్నారు ఆన్ టు ద స్టేజ్. ఎనర్జీ ఏదండి, బ్రైడ్ అండ్ గ్రూమ్ వచ్చేస్తున్నారు అంటే ఈ ఎనర్జీ మాకు కావాలి. సో లెట్స్ ఇన్వైట్ బాబా గారు అండ్ ది ప్రెట్టియస్ట్ లేడీ ఇన్ ది హౌస్ టుడే, ఇందు గారు, ఆన్ టు ద స్టేజ్. నువ్వు చలు నాకు పొద్దు పెట్టి నెట్టిన గుండెల మధ్యన సచ్చిపోవతో చిరమ్మ నాకు పొట్టి మీద కూడు ఉప్పు చేప తోడు ఒడ్డించ నువ్వు చలు నాకు పొద్దు పెట్టి నెట్టిన గుండెల మధ్యన సచ్చిపోవతో చిరమ్మ. కజ్జాలోయి గిరయకి ఉన్నావోయి పలుపు బడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లవి తగదిన్న తందాన దాని రూపు నువ్వేలోయి తగదిన్న తందాన గిల్లి గిల్లి కజ్జాలోయి గిరయకి ఉన్నావోయి పలుపు బడాయి రాజతకు పరాయి. హాయి 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి. कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के फॉल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे टच करके कहाँ जल्दी बच करके टच करके दिल से दिल अटैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के फॉल सा कभी मैच किया रे
कभी छोड़ दिया दिल कभी कैच किया रे ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 పోకెట్టుకెళ్ళింది కొండగాలి నువ్వు కొంటి చూపు చూస్తే చలి 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 పారేసుకోవాలా నారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతుంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 ఇప్పుడు ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? అసలు అవ్వలేదు అవ్వలేదా అసలు? హ్యాపీగా ఇలానే ఉండాలి, నో నజర్. కానీ వస్తే మీరే చెప్పండి. వస్తే ఇద్దరం చెప్తాడులే, ఏం పర్లేదు. మోర్ ఎమోషనల్ మీ ఇద్దరిలో మీరేనా? ఇప్పుడు బాబా గారు ఏంటో అడగాలేమో నేను. క్వశ్చన్స్ పక్కన పెట్టేసి హూ ఇస్ ద ఫుడీ మీ ఇద్దరిలో? ఫైనల్ అదో తింటూ ఎంతమంది ఆన్సర్ ఇచ్చారు ఒక్క క్వశ్చన్ కి? అమ్మో, మీ ఇద్దరిలో బాగా వంట చేసేది ఎవరు? తిన్నారా? వంట తిన్నారా? అవునా? తిన్నాం. బాబు మాట్లాడివ్వండి. బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, అది పెళ్లి చూపుల్లోనే చెప్పేశారు. అవునా? మ్యాగీ, పాలు, పెరుగుని మజ్జిగ చేయడం ఇలాంటివి వచ్చు. వేడి నీళ్ళు వాటిని చల్లార్చడం, ఈ ప్రాసెస్ మాత్రమే తెలుసు నాకు. వచ్చిన రాకపోయినా క్లారిటీ ఉంది చూసారా, అది ఇంపార్టెంట్. ఓకే, మీ ఇద్దరు ఫోన్ ఎక్కువ ఎవరు వాడతారు? ఒక్కసారి కూడా ఇందు గారు అనే వర్డ్ రావట్లేదు, అన్ని బాబా బాబా అనే వస్తున్నాయి. అవునా? వాడు కూడా చెప్తున్నాడు. ఇంకా మీ ఇద్దరిలో బెటర్ టేస్ట్ ఇన్ మ్యూజిక్ ఎవరికి ఉంది? మీ ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్ చేసేస్తున్నారు. నాకుంది, నాకు ఇంకొంచెం ఉంది, కానీ నాకే ఎక్కువ ఉంది. అవునా? ఓకే. నిజం చెప్పండి. మీ ఇద్దరిలో మూవీ బఫ్ ఎవరు? అది నేను. మీరేనా? ఆయన అన్ని రిఫరెన్సెస్ వాడారు ఇందాకలా. ఓకే. హూ టాక్స్ అ లాట్? చూస్తే ఇద్దరు సమానంగానే ఉన్నారు నాకు. మీరు చెప్పండి. అవునా? మీ ఇద్దరిలో సిగ్గు ఎక్కువ ఎవరికి? క్వశ్చన్ మీరే, మిమ్మల్ని అడిగితే ఆన్సర్ అక్కడి నుంచి వచ్చినప్పుడు అర్థమైంది సిగ్గు మీకే ఎక్కువ అని. ఓకే, హూజ్ అ ఫిట్నెస్ ఫ్రీక్? సిక్స్ ప్యాక్ దాచారని చెప్తున్నారు. తెలియదు ఉందని. అవునా? వాళ్ళకి మాత్రమే తెలుసా? ఓకే. హూజ్ అ కాఫీ పర్సన్? మీరు కాఫీ తాగరా? అచ్చా, మీరు తాగుతారు. ఓకే. హూ కెన్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? మార్నింగ్ పర్సనా? హూ ట్రావెల్స్ అలాట్? మరి మీరు పెళ్ళైన తర్వాత నాకు తెలిసి ఫుల్ తిప్పేస్తారేమో. ఐ యు రెడీ ఫర్ దట్? హూ సెడ్ ఐ లవ్ యూ ఫస్ట్? చెప్పాల్సి వచ్చిందా? ఎంత మాట అన్నారు. చెప్పాల్సి వచ్చింది అంటే ఏంటిది నాకు అర్థం కాదు. మాకు కూడా అర్థం కాలేదు. చెప్తావా లేదా అని అడగగానే ఓకే చెప్తాను అని చెప్పేశారా? ఎంగేజ్మెంట్ అన్ని జరగలేదు. ఓన్లండి పాపం చెప్పమనగానే చెప్పేసి అబ్బాయిలు అందరికి దొరకరండి. మీరు హ్యాపీ అయిపోండి ఒక్కసారికి. హూ గివ్స్ గుడ్ గిఫ్ట్స్?
ఇచ్చారా ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా ఏమైనా ఏమిచ్చారు? అవి అది బోత్ అండి. ఓకే సరే, దీంతో మనం చిన్నగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఎండ్ చేసేసి టెల్ అబౌట్ బాబా గారు ఇన్ 3 words. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు సాయి, బాబా, శంకర్ అని అది తనే చెప్పారు నాకు. ఇంకా ఆ 3 వేరియేషన్స్ అయితే కనిపించలేదు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్ పేషెన్సీ ఉన్న పర్సన్ అనమాట. నేనేమో కొంచెం టెన్షన్ పార్టీ, కొంచెం ఎక్కువైపోయిందంటే నేను లోడ్ తీసుకోలేను. సో అక్కడున్న నా ఫ్రెండ్స్ అందరికీ కూడా తనే మాట్లాడి వాళ్ళందరికీ సాంగ్స్ అవన్నీ అక్కడ సెట్ చేయించి డ్యాన్స్ చేయించిన పర్సన్ ఇదే. తనే చూసుకుంటున్నారు అన్నీ. సో ఐ థింక్ ద మోస్ట్ ఇంకా కావాలా ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్. అది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు జరుగుతుందని నాకు తెలిసింది. అబద్ధం. అయ్యో, అయితే థర్డ్ది అబద్ధాలు చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్పేశారు కదా. అయ్యో, నాకంటే వాళ్ళ దగ్గర ఉందని నాకు చెప్పారండి. అదే వెయిటింగ్ ఫర్ దట్. నాలెడ్జ్ ఉంది చాలా. ఏది చెప్పినా కానీ ఏదో జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అన్నీ వస్తాయి అన్నమాట దాంట్లోకి. సో నాలెడ్జ్ అయితే ఉంది తనకి బాగా. వెరీ నాలెడ్జ్. బాబా గారు మీరు ఒక 3 words అలాగే ఇందు గారి గురించి చెప్తే. ఫన్నీ అని కూడా చాలా ఫన్నీ యాక్చువల్లీ నాకన్నా. ఇండోతో గురించి చెప్తావా? సెకండ్ థింగ్ టెన్షన్ చెప్పింది కదా టెన్షన్. ఆవిడ చెప్పినవి చెప్పడం కాదంటే మీరు ఫీల్ అయింది చెప్పాలి మాకు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇందు గారు అండ్ బాబా గారు. ఇలాగే మీరు చాలా చాలా ఇయర్స్ కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ప్లీజ్. ఎస్. నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. వయ్యారి వరుడు విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో రాయిలా ఉన్నవాడి తెలుసును నాకు
సింధు, చందు, ఇందు. మా మదర్ వాళ్ళు కూడా ముగ్గురు అండి, వాళ్ళ పేర్లు కూడా ఇలానే ఉంటాయి, వందు, చందు, సిజ్జి ఇలా. సో చాలా బాగుంది అండ్ మీ డాన్స్ అదిరిపోయింది. నౌ దట్ షీఈ్ ఆల్సో గెటింగ్ మ్యారీడ్, మీ క్లాన్లోకి వచ్చేస్తున్నారు, ఈస్ దేర్ ఎనీ అడ్వైస్ యూ వాంట్ టు గివ్ మీ మరిది గారికి అండ్ చెల్లికి? ఫన్నీ అడ్వైజెస్ చాలా ఇవ్వచ్చు. ఏమో మా అమ్మాయి చెప్పిన దానికి ఊకొడితే చాలా గొడవలు ఉండవు. బట్ ఆన్ ఏ సీరియస్ నోట్, రెస్పెక్ట్ ఈచ్ అదర్, దట్స్ ఇట్. డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒకరినొకరు బాగా కన్సిడర్ చేసుకొని ఒకరి ప్రయారిటీస్ని ఇంకొకరు వాల్యూ ఇస్తూ ముందుకు సాగండి. నేను మరి సీరియస్గా చెప్పాను. షార్ప్, ఇన్ టు ద హార్ట్, ప్రాపర్ అడ్వైజెస్. మీ అది వాళ్ళకే కాదు మాలాంటి చాలా యంగ్స్టర్స్కి పనికొచ్చే అడ్వైజెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌ హ్యాపీ అయ్యూ, అంటే ఈ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి దట్ ఇద్దరిది సెట్ అయిపోయింది, హౌ హ్యాపీ అయ్యూ? న్యూస్ తెలిసినప్పుడు చాలా హ్యాపీ, ఎందుకంటే మా చెల్లికి నచ్చడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నాం, మేమిద్దరం అడ్జస్ట్ అవుతాం. షీ వాజ్ వెరీ పర్టికులర్, ఎస్పెషల్లీ డ్రెస్సింగ్ కానీ తనకు సంబంధించిన విషయాల్లో. నచ్చే వాళ్ళు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా టెన్షన్ పడ్డాం. బట్ షీ వాజ్ సో హ్యాపీ డెసిషన్ తీసుకున్నప్పుడు. షీ హ్యాస్ ద క్లారిటీ. తర్వాత నుంచి స్టార్ట్ అయ్యింది తన షాపింగ్లో వెరీ పోతాను. ప్రతిదానికి కాల్ చేయడం, షాపింగ్ కోసం సజెషన్లు అడగడం, అక్కడి నుంచి హెడేక్ స్టార్ట్ అయింది మాకు పెళ్లి సెట్ అయిన దగ్గర నుంచి. లిటరల్లీ పాపం బాబా చాలా పేషెన్స్, ప్లానింగ్ ఉంది బాబాకి, తన దగ్గర అది కొంచెం లేజీ బట్ కొంచెం బుజ్జమ్మాయి బాగా సెన్సిటివ్, మేము బుజ్జమ్మాయి అంటాం. సో కొంచెం సెన్సిబుల్ పర్సన్ కాబట్టి కొంచెం బాగా చూసుకొని బాగా హ్యాండిల్ చేయండి అమ్మాయిని. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తున్నారు బాబాస్ కూడా రావాలి. వాళ్ళ పర్స్పెక్టివ్ వేర్లేండి, మీరు తర్వాత వచ్చి ఇంకెక్కువ చూస్తుంటారు కదా, రండి. అయితే పుల్ చేసేస్తున్నారనమాట బాబా గారిని కూడా మీ లైన్లోకి, అంతేనా? వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ బీ సీటెడ్. నెక్స్ట్ సుమా గారు స్టేజ్ చూపేస్తున్నారా? మరైతే బయట సుమక్ ఎంత ఫేమస్, ఇవాళ ఇక్కడ ఈ సుమక్ అంత ఫేమస్ లా ఉన్నారు. ఏమున్నా కూడా సుమా గారు అని పిలుస్తున్నారు అందరూ. సో స్టేజ్ మీదకి వచ్చేస్తే విల్ గో విత్ ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ನಾನ್ ಸದ್ದ ఒక్క
చాలా లక్కీ అంటున్నారు. అఫ్ కోర్స్ లక్కీ, బట్ ద థింగ్ ఈస్ ఇందు చాలా లక్కీ. యు నో దట్. చాలా లక్కీ ఇందు. నోట్ దిస్ పాయింట్. ఓకే, మాకు ఇప్పుడు విడమర్చి కావాలి. మాకు అర్థమైంది బాబా గారికి పేషెన్స్ ఎక్కువ. సో రెస్పాన్సిబుల్. అవునా? చిన్నప్పటి నుంచి చాలా రెస్పాన్సిబుల్. ఇందు గారికి అవన్నీ చెక్ మార్క్స్ అయిపోతాయి. పర్ఫెక్ట్ కపుల్ అనిపిస్తున్నారు, ఎందుకంటే తనలోనే వీడికి లేవు, వీళ్ళలోనే తనకి లేవు. సో ఇద్దరు పొగడ్డం పక్కన పెడితే పొగుడుతున్నారు, తిడుతున్నారు, చెప్పకుండా చెప్పారు. అంటే ఇద్దరిలో చాలా లేవు, ఇద్దరు లేని అక్కడ ఉన్నాయి, బ్యాలెన్స్ అయిపోతుంది అని. సో దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ మీరేమనుకున్నారు ఫస్ట్ టైం వెన్ యూ గాట్ టు నో ఓకే ఇందు అనే అమ్మాయి మన ఇంట్లోకి రాబోతుంది అంతే? ఫస్ట్ ఏంటంటే కామెడీగా ఉంటుందేమో, మేమందరం కర్లీ హెయిర్స్. సో కర్లీ హెయిర్ గర్ల్ వచ్చింది కాబట్టి మా ఫ్యామిలీకి పర్ఫెక్ట్ అనుకున్నాం. ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది. యా, దట్ ఈస్ ద సైన్. ఇప్పుడు అనిపిస్తుంది ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది ఇద్దరిని చూసాక. మీకు ఎలా అనిపించింది వెన్ యూ గాట్ టు నో ఇందు ఇస్ కమింగ్ టు యువర్ హౌస్? ఫస్ట్ అసలు చూడగానే ఇంకా మా ఇంట్లో అమ్మాయి అనిపించేసింది. దట్స్ ద వన్ థింగ్. యా, ఇంకోటి ఏంటంటే మరి మా వాడు చాలా పొసెసివ్ మా అమ్మ గురించి. అదే భయంగా ఉంది వీడి గురించి. యా, ఇందు ఫ్యాన్ అవుతాడేమో నెక్స్ట్ అత్త అల్లుడు బాండ్ చాలా బాగుండబోతుందని అర్థమవుతుంది, అంతేనా? సో ఇందు గారి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? రెడీయా మీరు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ఇన్వైట్ ఇందు గారి ఫ్రెండ్స్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్. Indu is lucky and bride side have said Baba is lucky. But I am going to say you this. Actually groom side is, Indu, you are lucky. Why? Because Baba being a top performer, okay, after getting engaged or after meeting you, he has said me ample of lies. Ample of lies. I'll tell you incidents that he will tell me that, sir, I want to go to Hyderabad because of so and so reason. I'll say, okay, go ahead. But before he leaves the Bangalore, he'll say me, sir, I'll return by Sunday or Monday morning. Exactly on Sunday around 9 o'clock, he'll send me a WhatsApp message. Sir, my bus got cancelled. Even at 2 o'clock, he will say me that, sir, I'm not able to come because my bus has got accident with something. You'll not imagine what kind of excuses he has given. And moreover, whenever he has, I think he has planned a birthday celebration for you, for your trips and all the things. It was fabulous. So, looking into those incidents, I can say that a person who can compromise his work for your beloved one
means the beloved one is the more luckiest person. Okay? So, all the best to both of you. I would be personally happy to invite you in Bangalore. Okay? Chalo, congrats. Can you translate? I think everyone understood what he just told. Yes, right? Yes, everyone. నీకోసం బుద్ధిమంతుల్లో 2023 నుంచి టాప్ పర్ఫార్మర్ గా ఉన్న మన బాబా గారు మిమ్మల్ని కలిసిన తర్వాత పనితో పాటు రియల్ లైఫ్ లో కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారని అర్థమైంది. అంతేనా? Sir, I just told my manager that I got stuck in traffic, which is why I'm not attending the calls. Now I'm scared what my manager would think. Anyways, thank you so much, big brother and manager of Baba Garu. So sweet of you to tell all that. He's lucky to have a manager like you. Not every work person is like this. Definitely yes. Thank you so much. Instagram lo I got a message. Adarsh గారి నుంచి saying that he is getting married. Instagram లో is one of the guys I met. ఆయన అన్నారు ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ అండి, సో బాగుంటుంది మీరు ఈ సంగీత్కి ఉంటే అని చెప్పారు. అక్కడికి వెళ్ళాను అండ్ టుడే ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ హిమ్, ఆదర్శ్ గారు, అండ్ హీఈస్ బాబా గారి ఫ్రెండ్. ఆదర్శ్ అండ్ బాబా గారు ఆన్ టు ది స్టేజ్. అందరూ అక్కడ. యా, సో ఆదర్శ్ గారు నేను చూసినప్పటికంటే ఇప్పుడు చాలా గ్లో అయిపోతున్నారు. పోస్ట్ మ్యారేజ్ గ్లో అనుకుంటా ఇదంతా. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిఫరింగ్ మీ and I'm so happy to see you guys together. Probably I've seen you in Adarsh Gar's wedding. Did you come? Sangeet, did you? Telira, ayyo. You look very familiar and do you act? Director. Avuna. Nice. Very nice. I'm so happy. I want to hear me iddar friendship enti, how happy are you? And recently married kabatti meer inka advice iవ్వగలరు? యాక్చువల్గా ఇద్దరం నిక్మార్ పూణేలో చదువుకున్నాము. ఫస్ట్ అదేంటిది బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ కాలేజ్ అదేంటిది బాబా నాకు మెసేజ్ చేశాడు. అదేంటిది ఇట్లా తెలుగోడివే కదా, అది కామన్ ఉంటుంది కదా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుగు అని. సో అట్లా నేను ఫస్ట్ కాలేజ్కి ఎంటర్ అయినప్పుడు బాబాని రిసీవ్ చేసుకున్నాడు. He was before me into college and అదేంటిది we share a bike together in the college. వాడే చెప్తున్నాడు మొత్తం, నేనేం చెప్పాలో. మీరు మ్యారీడ్ కాబట్టి మీ వైఫ్ మౌనిక, యా ఐ రిమెంబర్ హర్. సో మీరు ఫాలో అయిన ఫ్యూ స్టెప్స్ బాబా గారికి కూడా చెప్తే. స్టెప్స్ ఏం లేదు, ఏం చెప్పినా ఒప్పేసుకుంటే అయిపోతుంది. మణి గారు, ఎంబీ గారు, మహేష్ బాబు గారు, సారీ ఎంబీ గారు, ఐ మ్యారీడ్ లేదా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంట మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ ఎవరికైనా ఇప్పుడు పెళ్ళిడికి వచ్చిపోతుంటే హీ సీస్ వెరీ గుడ్. ఫ్రీ అడ్వైస్ ఇస్తున్నాను. ఓకేనా? ఓహో, మీ సెట్ అయిపోయిందా? ఓకే, నేను చాలా స్మార్ట్ అండి, అర్థం చేసుకుంటాను. మీరు చెప్పండి, హౌ ఆర్ యు గైస్ ఫ్రెండ్స్? ఫిఫ్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్ తర్వాత మళ్ళీ అదే లాస్ట్ బెంచ్లో కూర్చొని ఉంటే వచ్చాడు. వచ్చి అంటే ఒకటే సీట్ ఉంది, వచ్చి ఆ సీట్లో నాకు షేర్ కావాలని గొడవ చేసుకున్నాను. సో అలా అన్ఫార్చునేట్గా అలా క్లాస్లో ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత అన్ఫార్చునేట్గానే ఫ్రెండ్ అయ్యాడు. తెలియదు నీకు అసలు. ఆ ఇంటర్మీడియట్లో నేను ఆల్మోస్ట్ నాకు తక్కువ మార్కులు రావడానికి వీడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఐఐటి కొడదామని వెళ్ళాను నేను ఐఐటి కొడదామని వెళ్ళాను. తర్వాత అదే గుంటూరులో నా సెంటర్లో టికెట్ల కోసం తిరిగేవాళ్ళు ఐఐటి కొట్టడానికి. అలా ఐఐటి ఇంట్రెస్ట్ లేకుండా మనకి సీట్ రానప్పుడు వీడి వల్లే మొత్తం పోయింది అని మన ఫ్రెండ్స్ మీద తోసేయాలి, గుర్తుపెట్టి. లేదు నేను 10th క్లాస్ నుంచి రాత్రి స్ట్రీట్ లైట్ కింద చదువుకునేవాడిని. బట్ వాడు వచ్చాక అసలు వడ్రా అబ్రహం లింకన్. ఓకే, చెప్పండి. మళ్ళీ బాబు. వెరీ నైస్. సో డూ యూ వాంట్ టు గివ్ ఎనీ అడ్వైస్? వాడికా? ఇప్పుడు బ్యాచిలర్ నుంచి మ్యారీడ్ మ్యాన్ స్టేజ్కి వెళ్తున్నారు కదా, వాడే నాకు అడ్వైస్లు ఇవ్వాలి బేసిక్గా. అవునా? కవరింగ్ బాగా చేస్తాడు. యా, పాపం అంటే అడ్వైస్ వీడికంటే ఎక్కువ ఇందుకి ఇవ్వాలి. ఓకే, పాపం ఇందు ఓన్లీ సాయినే చూసింది, శంకర్ సైడ్ చూడలేదు. ఇందుకే చూడాలి. అంటే పాపం చూడడానికి అయితే చాలా అమాయకంగా ఉన్నారండి బాబా గారు.
అలానే మోసం చేస్తూ ఉంటాడు. సిమిలర్ ఆన్సర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అంటే నమ్మి తీరాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సో నైస్ టు సీ ద గై గ్యాంగ్ స్టేయింగ్ టుగెదర్. మీరు అందరికీ పెళ్లి లైఫ్ అయినా మీరు ఇలాగే హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇందు గారు షీస్ వెరీ చిల్, అర్థమైపోతుంది. ఇందు ఒప్పుకుంటుంది, వీడే రాడు బేసిక్గా. వీడే సాయంత్రం ప్రేమ గుడ్డిదండి, ఆగండి. వీడు లేసిక్కు చేయించుకున్నాడు, కళ్ళు బాగానే ఉన్నాయి. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు మళ్ళీ తర్వాత. జూలై 7th నుంచి ఇప్పటిదాకా ఫోన్ చేయలేదని బాబా గారి ఫ్రెండ్స్ అంటున్నారు. ఇందాక ఇందు గారి ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు. ఒక్కసారి కూడా మాకు కాల్ చేయలేదు, 2 hours మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు కాల్ లేదని. ఓకే, దెన్ దే మేడ్ ఫర్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ హ్యాపీ. అంతే కదా. ఇప్పటి నుంచి పాపం చేయనివ్వండి కాల్స్. బాయ్స్ ఏడుస్తున్నారు, గర్ల్స్ కూడా ఏడుస్తున్నారు. ఓకే, ఆమె చేయనిస్తున్నా కూడా వీడు చేయట్లేదు అంటే వీడే ఆమెని అదేంటిది ఈజ్ నాట్ లివింగ్ ఆయన నేను సైలెంట్గా ఉంటాను, మీరు మాట్లాడుకోండి అన్న జోన్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన బాయ్స్ వెయిట్ చేస్తున్నారు మొత్తం స్టేజ్ ఆక్యుపై చేయడానికి. లెట్స్ గో. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్లా పన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిందంటే టించ టించ తుంకాడా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు పట్టని తీరు మారా. డీజే టిల్లు పట్టు పట్టు, డీజే టిల్లు పట్టు, వెచ్చర వెచ్చి పట్టు, వాసులు మరిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు, పక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ మారు. డీజే టిల్లు పట్టు పట్టు, డీజే టిల్లు పట్టు, డీజే టిల్లు పట్టు, కొట్టకుడే నా వీరట్టు. అరేషంకి షట్టు వీన్ని కుంగురు తుట్టు, అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లా పట్టు. ఎక్స్ప్లోరేటర్కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే. డీజే టిల్లు పేరు వీన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు పట్టని తీరు మారా. డీజే టిల్లు పట్టు పట్టు, డీజే టిల్లు పట్టు, వెచ్చర వెచ్చి పట్టు, వాసులు మరిగేటట్టు. డీజే టిల్లు పేరు వీన్ని సౌండ్ వేరు, పక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ మారు. డీజే టిల్లు పట్టు పట్టు, డీజే టిల్లు పట్టు, డీజే టిల్లు పట్టు, కొట్టకుడే నా వీరట్టు. కిసిక్కనే Kiss, 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 kissicka, kissa, kissa, kiss, kissicka, kiss, 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 kissicka, kissa, kissa, kiss, kissicka, kiss, 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 kissicka, kissa, kissa, దించర దించర దించు మావయ్య చాడు దించు. కిస్ 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 కిస్క కిస్సా కిస్సా కిస్ కిస్క. దించర దించర దించావ చాడు దించు. కిస్క మచావ చాడు దించు. కిస్క పిలిసినోడు చాడు దించు. కిస్క పిలవనోడు చాడు దించు. కిస్క మావోడు చాడు నీవోడు చాడు మనవోడు చాడు దించు.
రాసుకుంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో భుజం పైన చేసి తీసుకో చేతులు తిన్న ఉండకపోతే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సింగల్ పూట పడలేదు రమ్మల పూట పడలేదు తీసుకుంటాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో
చికెను వానా It's a family party. 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 Left my home for this.